ఇక తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనున్నారు. ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని విజయ్ నిర్ణయించారు. టీవీకే ఎమ్మెల్యేల కోసం మహాబలిపురంలో రిసార్ట్ను బుక్ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు ఎమ్మెల్యేలు మహాబలిపురం రిసార్ట్లోనే ఉండనున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనున్నారు. ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని విజయ్ నిర్ణయించారు. టీవీకే ఎమ్మెల్యేల కోసం మహాబలిపురంలో రిసార్టు బుక్ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు ఎమ్మెల్యేలు మహాబలిపురం రిసార్ట్లోనే ఉండనున్నారు. ఇక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా అమలు చేయడంపై చేనేత సంఘ నాయకులతో పాటు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘ నాయకులు, కార్మికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చేనేత సంఘాల అభివృద్ధి కోసం ఉచిత కరెంటుతో పాటు మిగిలిన పథకాలు కూడా అమలు చేయాలని నాయకులు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం టైంలో ఎన్నికల్లో భాగంగా చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకి, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అది ఏప్రిల్ 1 నుంచి మాకు అమలవుతా ఉంది. మా అర్హులైన చేనేత కార్మికులు అందరికి కూడా మా విలేజ్ లో అవకాశం మా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు కలిగింది. దీనికి మా చేనేత కార్మికులందరూ కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాము. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి సగటున యావరేజ్న 700 నుంచి 1000 రూపాయల వరకు కూడా కరెంట్లో రాయితీ రావటం వల్ల ఒక రకంగా మా జీవితంలో ఒక సన్నని వెలుగు అనేది ప్రారంభమైనది అనే దాంతో మేము భావించుకుంటా ఉన్నాము. ఈ ప్రభుత్వం
ఏర్పాటు చేయకముందు ఎన్నికల హామీలో భాగంగా చేనేతలకు జిఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తామని, అట్లాగే గత ప్రభుత్వం 24,000 రూపాయలు నేత నేస్తం కింద ఇస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువగా, అంటే 24,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి 25,000 రూపాయలు ఇస్తామని చీరాల్లో మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలపై జిఎస్టీని పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఇప్పటికైనా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది మంచి విషయం అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేయటం, అలాగే జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అది కూడా 2 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు ఎటువంటి కార్యరూపం దాల్చకుండా, కనీసం దాన్ని మరి క్యాబినెట్ నోట్ పెట్టి క్యాబినెట్ నిర్ణయాల్లో కూడా దాన్ని ఎజెండాలో కూడా పొందుపరచకుండా కాలయాపన ఇప్పటి వరకు చేసుకుంటూ రావడం అనేది చాలా బాధాకరం. అట్లాగే మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తానని చేసిన వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. అది కూడా ఇప్పటి వరకు కనీసం క్యాబినెట్ ఎజెండాలో కూడా పెట్టలేదు. గవర్నమెంట్ చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం వల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఇలాగే చేనేత కార్మికులు ఇంతకుముందు నాకు 200 యూనిట్లుగా దగ్గరగా వచ్చేది. 700 నుంచి 800 వరకు కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు నేను కట్టకుండా ఈ కూటమి. ఇక పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 1972 72 সন্ত্রাস কিন্তু আমরা নিজেরা চোখে দেখিনি, তাই আমি বলতে পারবো না, কিন্তু এই সন্ত্রাস সব সন্ত্রাসকে ছাড়িয়ে গেছে. These atrocities is atrocious terrible. I am grateful to all my India team's leader. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance, they said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. Akhilesh requested me to come today itself, but I said you come better tomorrow. So he is coming tomorrow, and one by one everybody will come. And then I told you that my target is very clear. I will strengthen the India team just like a small person. And now I don't have any chair, so I am a commoner. So you cannot tell me that I am using your chair. I am now free bird. I gave full life for service to the people. Even these 15 years I have not withdrawn 1 paisa of pension, or I have not taken 1 paisa of salary also. But now I am free bird. So I have to do some work. That I will manage to do it. And our party will see, they started torturing all of our people. Even scheduled caste, scheduled tribes, they are not spared. One little girl is working with me, scheduled caste family. Her family was ground from last night. She is having one daughter, they have their daughter-in-law, newly married. BJP said we will rape you. And her father, grandma is about 92 years old. She became ill, but they are not allowed to take water, even drinking water, from the outside.
from Bhangor to Barasat, Barasat to Deganga, Deganga to Kolkata, Kolkata to North Bengal, North Bengal to Jungle Mahal, all area, South Bengal to North Bengal, Bardhaman to Birbhum. BJP, along with goons, started atrocities, and they think that some people may go for their bindings, but heartily they are not. And please remember that police is totally inactive. আমরা যখন প্রথম জিতেছিলাম আমি বলেছিলাম কারো উপর যেন কোনো অত্যাচার না হয়, বদল চাই বদলা নয়। আমরা কিন্তু সিপিএমের একটা পার্টি অফিসে হাত দিইনি, আমরা কোনো অত্যাচার করিনি। আমি রবীন্দ্রসঙ্গীত আর নজরুল গীতি গাইতে দিয়েছিলাম। আর 3 দিন ধরে বিজেপি যে অত্যাচার করছে, সিআরপিএফ এটা জওয়ান্স বাহিনী না গুণ বাহিনী? আমি আমার নিজের কনস্টিটিউয়েন্সিতে দেখেছি, আমার অভিজ্ঞতা 100 জনকে মেরে তাড়িয়েছে যারা জিতছিল। এবার আপনাদের আমি বলি, আপনাদের একটা রোল সম্বন্ধে আমাদের অভিযোগ আছে। ইউ মে অ্যাকসেপ্ট, মে নট। আফটার ফার্স্ট রাউন্ড ইউ স্টার্টেড সেইং বিজেপি ইজ গেটিং 200, 195. You didn't wait up to the final result. Even you didn't wait to see the 5 round, 6 round. And after that campaigning with the press media, the BJP went to the inside of the polling station and they started beating the people, beating the counting agents. When I came to know all the counting agents are withdrawn, that time I was leading about 13,000 and my 5 round was left out. And that round is also my ward and Bobby ward. We should have get more than 32,000. Then the candidate BJP itself went there inside along with 200 CRPFs and 200 outsiders goon. And then they beaten our people. Even the women were not spared and they snatched all the 17C form. When I came to know, I started going there. First they stopped my car in the Jogubazar area, but I moved from the other way. When I entered, the CRPF said, no, you are not allowed to go. I said, I am a candidate. You are not allowing me. You are not allowing our candidate, our agent. So it is going on one-sided. Then written I complained to RO that it should be stop counting right now unless the restoration is over. Restoration normalcy is be restored. Then Randhir came. I told Randhir, the DO, I know he gave a message to somebody before 15 days ago. Ye chuna counting mein khel hoga. That I am having with me. I told him, can you do like this? Even nobody is from our side. My official agents are not allowed. I am not allowed. I went inside for few minutes. They kicked me in my belly. They kicked me in my backside. And they abused, physically manhandled, assaulted. And you cannot imagine what happened because that time CCTV was off. So far I know. I have seen the CCTV footage from inside the room. Then I was sitting there. I said, unless and until the counting is started, the normalcy is restored, I will sit here as a candidate. I have seen the data bank area, all the BJP candidate and with 200 goons, they are operating the data. Then they just thrust me, thrown me out from the counting station. Dhakka deke deke marke nikala. As a woman, I feel it is not only the insultation. I am as a human being, how they misbehave with me. So I can guess the other candidates, how they are being tortured. And the workers. Party is solidly with them. And all the United India leadership, they are also together. We will bounce back, we will fight this battle. But whatever this government of India's direct interference and
to control the autocrat system, to finish the democratic system, the brutal murder of democracy. In this line, they won in Maharashtra, in Bihar, in Haryana, and other states. They were not able to fight it out, but we fought it just like a tiger, and we will be fighting. All we are together. They are insisting so many of our workers to join BJP. I don't mind for that. For their safety, they may. Today they will be, tomorrow they may not be. So now we have decided that against of election commission or the what mechanism they have used, our strategy we will not let you know now. That we will discuss later on. We are taking action. But what action? That required discussion. That's why our confidential strategy we are not going to disclose. This is number one. Number two, we have decided to set up a fact-finding committee with 10 members, along with 5 MPs and others. They will visit all the tortured area. Even they captured all of our party offices. Even they went to capture Trinamool Bhavan, our headquarters also yesterday. In Abhishek's office also, they started this brick biting and all this. Stone biting, brick biting, whatever. Huh? Brick batting. Brick batting. And they should have realized that if you want forcefully also, there is a system. We have enough members along with us. They are elected. You cannot start torture like this. If you torture with the people, along with all the party workers and the others, all community, caste, creed, religions, please understand, when you won't be powered at center, within a day, you have to face the same battle. History will repeat itself. It's a black history what happened for Bengal yesterday. We condemn the attitude of the villain election commission, biased. He has done everything. Even we came to know, I do not know whether we are sure or not, we are collecting information. The message came to us from his control office, Delhi. They hijacked the counting center also. This is most unfortunate. This is not only unfortunate. I think that this message should go to everywhere, so that our people are staying all over the world. Let the message should go to the people. So let them know the atrocities. ওরা এমনি জিতলে আমার কোনো অভিযোগ থাকতো না, জিততেই পারে, নির্বাচনে হার জিত আছে, কিন্তু সেটা তো নয়। আমরা তো হারিনি, জোর করে ফোর্সফুলি তুমি ক্যাপচার করেছো টোটালটা। যখন আমরা প্রায় 200টা সিটে এগিয়েছিলাম, একতরফা মিডিয়ার ক্যাম্পেনে পরে ওরা স্টার্ট করেছে টর্চারিং বাইরের লোক দিয়ে। অ্যান্ড সিআরপিএফ জাস্ট লাইক গুনস, every counting center, they didn't allow the press media, they didn't allow the CCTV footage, they didn't allow the candidate to go enter. How they misbehave, we don't have any respect for them. I'm sorry. The central forces can behave like this. I have never seen. I have seen Rajiv Ji's government, I have seen Manmohan Ji's government, I have seen Atal Ji's government, I have seen Vishwanath Pratap Ji's government, I have seen Devgura Ji's government, I have seen I.K. Gujral Ji's government, I have seen the others also, but I have never seen this type of atrocities.
It is atrocious, terrible. There is no. ఇక ప్రభుత్వ భూములు పార్కుల స్థలాలు అన్యాక్రాంతంపై విచారణ చేయాలని మంత్రులు విజిలెన్స్ అధికారులు కోరి నెలల తరబడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200 కోట్ల విలువైన 7.30 ఎకరాల 4 పార్కుల స్థలాలను అక్రమదారుల నుంచి విముక్తి కల్పించాలని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి టీజీ భరత్ను కోరారు. గతంలోనూ పార్కు స్థలాల కబ్జాపై స్పందించాలని కాలనీ ప్రజలు మంత్రిని కోరారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పార్క్ స్థలాలు కబ్జాకు గురికావడానికి బాధ్యులపైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మంత్రి టీజీ భరత్ లేఖ రాశారు. 3 నెలలు గడిచిన మంత్రి లేఖపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని పార్కు స్థలాల కబ్జాపై విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో 4 చోట్ల 7 ఎకరాల 30 సెంట్ల పార్కు స్థలాలు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ మీ ప్రశ్నకు నా సమాధానం అనే కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంబంధిత మున్సిపల్ కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కర్నూలు మున్సిపల్ పరిధిలో విలువైనటువంటి పార్కు స్థలాలను సంరక్షించాలని, పార్కుల స్థలాలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఆదేశించినప్పటికీ కమిషనర్లు చొరవ చూపకపోవడంతో తిరిగి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మళ్ళీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుపోవడంతో సంబంధిత మున్సిపల్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, ఈ పార్కు స్థలాలు కబ్జాకు గురి కావడానికి బాధ్యులైన అధికారులను గుర్తించేలాగా ఒక విచారణ చేయాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను లేఖ రూపంలో కోరినప్పటికీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నుంచి స్పందన కరువైపోయింది. సాక్షాత్తు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికార కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పార్కు స్థలాల కబ్జాపై స్పందించాలని, విచారణ చేపట్టాలని లేఖ రాసిన అక్కడి నుంచి విజయవాడ నుంచి ఎలాంటి స్పందన కూడా నేటి వరకు కానరావడం లేదు. మంత్రుడే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల లేఖలను బుట్టలు దాఖలు చేస్తే కాలనీలో పార్కు స్థలాలను సంరక్షించేది ఎవరు అనేది నగర వాసులను తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు విచారణకు మంత్రులు పరిధిలో భూ కబ్జాలు కానీ పార్కు స్థలాల కబ్జాలపై విచారణ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీని కోరినా నేటి వరకు స్పందించకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి 3 నెలలు అయినప్పటికీ మంత్రి కోరినా విచారణకు ఎందుకు ఆదేశించలేదు అన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ చేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ చేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కర్నూలు మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు చేసే విలువైన పార్కు స్థలాలను సంరక్షించి కాలనీ ప్రజలకు ఉపయోగపడేలాగా చర్యలు చేపట్టాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, కర్నూలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా తమ వ్యాపార సముదాయాలను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుని నమ్ముకుని జీవనం సాగించే వారిని ఒక్కసారిగా రోడ్డుపై పడివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు తెలుపగా చిరు వ్యాపారుల సంఘ నాయకులు ప్రభుత్వం చర్యలు తీవ్రంగా ఖండించారు. రింగ్ సెంటర్ వద్ద ఉన్న పెద్ద వ్యాపార సముదాయాలకు ట్రాఫిక్ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తూ చిన్న వ్యాపారులపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. ప్రత్యామ్నాయం చూపకుండా వారి జీవనాధారాన్ని తొలగించడం పూర్తిగా అన్యాయమని సిఐటియు నాయకుడు మహేష్ పేర్కొన్నారు. వెంటనే చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా ఫుడ్ మార్కెట్ను ఏర్పాటు చేసి వారికి స్థిరమైన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మా ఇంట్లో మా ఆయన గారికి పక్షవాతం వచ్చిందండి అని మాట్లాడామండి. 1వ తారీఖు రోజు మాత్రం బాబు గారింటికి అర్ధరాత్రి 2ంటికి వెళ్ళామండి. అందరం కలిసి కనీసం ఆయన గారికి సహకరించలేదండి. కాకపోయినా సరే
తెల్లారి పొద్దున వచ్చినా కూడా మాట్లాడతామని అంటే మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు సార్ గారు, ఒక సాయం చేయండి. కాయలు అమ్ముకుంటేనే మేము బతికేది, మందులు తెచ్చుకోవాలి, మా ఆయన బతికించుకోవాలని బతిలాడినా కూడా సరే టాటర్లకు ఎక్కిచ్చారు. మాదేముందమ్మా కలెక్టర్ గారిని అడగండి అన్నారు. కలెక్టర్ గారిని ధర్నాలు పెడుతున్నామండి. మేము 40 సంవత్సరాల నుంచి ఈ బతికే బతుకుతున్నాం. మేము రోడ్డు పాలు చేశారండి, ఆహారం లేక తిండి తిప్పలు లేకుండా మమ్మల్ని బాధలు పెడుతున్నారు. మధ్యలో కట్టుకుంటా ఇంట్లో పరిస్థితులు బాగోపోయినా ఎట్టోగా తిండికి కడితే చాలే, అద్దె కట్టుకుంటే చాలే అని అనుకున్నామండి. ప్రత్యేక న్యాయం చూపిండి, ఉండటానికి ఒక నీడమండి, కొద్దిగా కాయలు అమ్ముకొని బతకటానికి మిమ్మల్ని అడుగుతున్నాం, కోరుకుంటామండి. రింగ్ సెంటర్ లో తోపుడు బళ్ళు గత 40 సంవత్సరాల నుంచి రోడ్డునే నమ్ముకొని బతుకుతున్నారు. వీళ్ళకి జీవనాధారం అనేది రోడ్డునే. ఈరోజు కాయలు అమ్ముకొని బతికే వీళ్ళకి ఈరోజు 2వ తారీఖున తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు సరుకులు ఉన్నాయి అమ్ముకుంటామని చెప్పినా కూడా కలెక్టర్ గారు చెప్పారనే పేరుతో తొలగించేశారు. ఈరోజు కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆల్ఫా సంగతి ఏంటి, ఈరోజు విశాల్ మార్ట్ సంగతి ఏంటి, ఈరోజు మధురం సంగతి ఏంటి, దుర్గా కాంప్లెక్స్ సంగతి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అక్కడ పేదవాడికి మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు వర్తిస్తాయా? మేము ఒకటే అడుగుతున్నాం, కలెక్టర్ గారు మీరు కూడా ఒక కింది స్థాయి నుంచి వచ్చి చదువుకొని కలెక్టర్ అయ్యారు. ఈరోజు పేదల పొట్ట కొట్టొద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు ఈరోజు మానవత్వం ప్రదర్శించకుండా వీళ్ళని తొలగించారు. తక్షణమే వీళ్ళకి ప్రత్యామ్నాయ శాశ్వత స్థలం ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని, పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ మాకు ఒక ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఏర్పాటు చేస్తే అనేక చోట్ల, విజయవాడ లాంటి చోట్ల, వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లోనే ఈరోజు ప్రత్యేకంగా తోపుడు వాళ్ళకి మార్కెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి మార్కెట్ లేకపోవడం వల్ల ఈరోజు రోడ్లు పాలైన పరిస్థితి ఉంది. మా మామిడికాయలోళ్ళు లక్షలు ఇదే సీజన్ సరుకు తెచ్చుకొని రోడ్డు కుళ్ళిపోయి పారేసిన పరిస్థితి. ఇదంతా పచ్చి సరుకు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మహిళలు అమ్ముకుంటేనే ఈరోజు జీవనం. కూరగాయలు కానీ లేదా బియ్యం కానీ రోజువారీ జీవన పరిస్థితి. రోజు ఇంటద్దెలు ఉన్నాయి, పాల బిల్లు, పిల్లలకి స్కూల్ ఫీజులు, ఇవన్నీ కూడా ఈ వ్యాపారం